ఉద్యోగం దేవుడు ఇవ్వడం అది మేలే, పిల్లలు ఇవ్వడం మేలే, నేను కాదని చెప్పడం లేదు. ఇలా వినాలి, అవన్నీ ఆయన ఇచ్చేవాడు, నేను కాదని చెప్పడం లేదు. ఇలా వినాలి, అవి కేవలం తాత్కాలికం. నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకోవాలి, మనసు పెట్టాలి. ఆత్మ సంబంధమైన వేరులు, దానిపైన మనం దృష్టి ఉంచాలి. ఇలా వినాలి, ఆత్మ సంబంధమైన వేరుల పైన మనం దృష్టి పెడితే ఇలా వినాలి, ప్రభు ఏం చేస్తాడు తెలుసా? వీడు ఎంతసేపు, ఈ అమ్మాయి ఎంతసేపు, ఈ సోదరి, ఈ సహోదరుడు, నా బిడ్డ ఎంతసేపు ఆత్మ సంబంధమైన వేరుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇతనికి ఏమీ కావాలో భూ సంబంధమైనవి వాటిని కూడా నేను ఇస్తానని చెప్పి ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడేటువంటి. మనం ఏం చేస్తాం ఎంతసేపు? చెప్పండి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఆరోగ్యం కావాలి, అమ్మాయికి వివాహం కావాలి, అమ్మాయికి పిల్లలు కావాలి, పెళ్లి కావాలి, ఉద్యోగాలు కావాలి, వ్యాపారాలు, ఇవే అడుగుతూ ఉంటాం. అందుకని ఇలా వాటికి కొంచెం దూరం అయిపోతాం. అలా కాదు ప్రియారా, ఆత్మ సంబంధమైన వేరులతో మమ్మల్ని తృప్తిపరచుకోవాలంటే ప్రభు తప్పక సహాయం. ఊరికి మీరు దిగొద్దు, ఇట్లా చెప్పడానికి ఇష్టపడతాను. మేలు అని అన్నాడు కనుక, ఏది మేలు